అంటే కానీ ఒక ఆరోపణ ఏంటంటే ఇంజనీర్లు చేయాల్సిన రీడిజైన్ ను కేసీఆర్ చేశారు. ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ చేశారు చెప్పండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం రీడిజైన్ కేసీఆర్ చెప్పారు కదా, ఆయన కూడా మొత్తం నేనే చేశాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇది నాగర్ సార్ ఎవరు కట్టిందంటే బ్రహ్మానంద రెడ్డి పీరియడ్ లో కట్టారు, బ్రహ్మానంద రెడ్డి కట్టిండు అంటారు. అంత మాత్రాన ఆయన పోయి కట్టినట్ట అది. నేను ఏమంటున్నా డిజైన్ లో క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటారు కొంచెం వాళ్ళకు జరిగినప్పుడు కూడా నేనే డిజైన్ చేశానని కూడా చెప్తారు. కానీ నమ్మడానికి పిచ్చోలో మనం ఏం అవగాహన చర్చించి చేశారు కదా. ఆయన ఏం చేశారు అవగాహన ఉందని లేదని చెప్పలేదు. నేనేమంటున్నా ప్రతి నీటి బొట్టు ప్రతి కేసీఆర్ గొప్పతనం ఒక నిమిషం కేసీఆర్ గొప్పతనం ఏంటంటే దయాకర్ కూడా 15 ఏళ్ళ అనుభవం ఉంది. ఆయన ప్రతి ఊరు అర్థం చేసుకుంటాడు. ఆయనకు తెలియని దాన్ని ఇంజనీర్లతో మాట్లాడి అర్థం చేసుకుంటూ తొందరగా గ్రాస్ప్ చేస్తాడు. ఉద్యమంలో కూడా చాలా సార్లు ఆయన వెంబడి కూర్చున్నప్పుడు ఆయనకు తెలుసు అది. ఆయన దగ్గర గ్రాస్పింగ్ పవర్, తొందరగా అర్థం చేసుకుంటాడు. అంతేగాని ఈజ్ నాట్ ఇంజనీర్, ఐఎమ్ నాట్ ఇంజనీర్, మేము ఎట్లా డిజైన్ చేస్తాం? తొందరగా కావాలంటాడు కేసీఆర్. వాళ్ళు చెప్తే కావాలంటాడు, ఎక్కువ లాభం అంటే ఈయన ఎవరు మరి సజెస్ట్ చేసింది ఏంటిది ఈ ప్లేస్? ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందిలో కేసీఆర్ నిర్ణయం కాకుండా ఎవరు అంటే దీన్ని డిపిఆర్ ఫస్ట్ డిపిఆర్ ఇచ్చింది వాళ్ళు వ్యాప్కోస్. అది ఇప్పుడు వ్యాప్కోస్ వాళ్ళ దగ్గర డబ్బులు 25 కోట్ల క్యాష్ దొరికిందని చెప్తున్నారు చంద్రకుమార్ గారు. అది వ్యాప్కోస్ అనేది వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఆ ఇంజనీర్ ఇంట్లో 25 కోట్ల క్యాష్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అవినీతి గురించి నేను మాట్లాడా, ఎందుకంటే అవినీతి లేదు అని అంత పిచ్చోని కాదు నేను. అవినీతి లేదు అంటే కూడా ఎవరు నమ్మరు. ఒకవేళ నిజాయితీ కట్టినా, ఒక నిమిషం, నిజాయితీ కట్టినా కూడా అలా అవినీతి ఉన్నదనే అనుకుంటారు. ఎందుకంటే జస్టిఫై చేస్తున్నారు అవినీతిని. నేను అవినీతి గురించి మాట్లాడగాని వాళ్ళు ఎవరైతే వ్యాప్కోస్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ అది వాళ్ళే సూచించారు ఈ 3 బ్యారేజీలు. కాకుంటే ఒక వాళ్ళకి వ్యాప్కోస్ కి ఇది కట్టచ్చా లేదా అని ఇచ్చారు తప్ప ఇక్కడ కడితే బెటర్ అక్కడ కడితే వాళ్ళే చేశారు, వాళ్ళే సజెస్ట్ చేశారు. ఇక్కడ ఆరోపణ ఏంటంటే సుందిల్లో వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని కొంచెం పైకి జరిపారని, తర్వాత అన్నారంను కూడా కొంత పైకి జరిపారని. అయితే అది వాస్తవం. ఎందుకు జరిపారంటే వాళ్ళేమో పైన తిరిగి ఇక్కడిక్కడ కట్టాలని చెప్పారు. అయితే భూభౌతిక పరీక్షలు చేసినప్పుడు గానీ, పక్కనే ఉన్న సబ్మర్జెన్స్ ఉన్నప్పుడు గానీ వాలంటరీలో ఏం చేస్తారంటే వీటి స్టడీస్ చేస్తారు మొదలే. అక్కడ బ్యారేజ్ కట్టక ముందే వాలంటరీలో బ్యారేజ్ కడతారు చిన్నగా. ఆ స్టడీస్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళ స్టడీస్ కి తేడా వచ్చింది. తేడా వచ్చినప్పుడు కొంచెం జరిపారు. జరిపినప్పుడు అన్ని రకాల పరీక్షలు చేసి జరిపారు. కేసీఆర్ జరపమంటే జరిపింది కాదు అది. అసలు మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒకనాడు కేసీఆర్ బోలదాడికి ఫస్ట్ 2019 జనవరి 1 నాడు మేడిగడ్డ కాడికి వచ్చి వ్యూ పాయింట్ కాంచి హెలికాప్టర్లో దిగి చూపెట్టిపోయింది తప్ప ఏనాడు కాళేశ్వరంకి కేసీఆర్ పోలేదు. కాళేశ్వరంపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఏం తేల్చిపోతుంది అంటే 2-3 సార్లు విజిట్ చేశారు కదా. ఫస్ట్ భూమి పూజ పోయాడు, తర్వాత రెండోసారి ఫస్ట్ జనవరి రోజు పోయి మాకు 6 నెలల లోపల కావాలంటే సుబ్రహ్మణ్యం నో చెప్పాడు. మూడోసారి దీనికోసం పోయాడు, ఇనాగరేషన్ కోసం పోయాడు. మళ్ళీ అన్నాడు పోలేదు ఆయన. ఓకే, దయాకర్ గారు క్లోజ్ చేద్దాం.